భారత్-చైనా సరిహద్దు ఈ పేరు వినగానే మనకు ఉద్రిక్తతలు, ఘర్షణలే గుర్తొస్తాయి. దశాబ్దాలుగా నలుగుతూనే ఉన్న ఈ సమస్య చాలా సంక్లిష్టమైనది. సరే, ఈరోజు మనం ఈ వివాదం మూలాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆ వాస్తవ నియంత్రణ రేఖ అంటే ఎల్ఏసీ కథేంటో కాస్త లోతుగా చూద్దాం. ఈ మధ్య జరిగిన గొడవల వల్ల ఈ సరిహద్దు విషయం మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించింది కదా. అసలు ప్రశాంతంగా ఉండాల్సిన ఈ హిమాలయ ప్రాంతం ఎందుకంత నిప్పుల కొలిమిలా మారింది? దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటి తెలుసుకుందాం పదండి. చూడండి, చైనాలో మన మాజీ రాయబారి అశోక్ కేకాంత ఎంత స్పష్టంగా చెప్పారు. సరిహద్దు మీద ఒక క్లారిటీ లేకపోవడమే, ఆ అస్పష్టతే చైనాకు ఒక పెద్ద ఆయుధంగా మారిందనమాట. మనమీద ఒత్తిడి పెంచడానికి వాళ్లు దీన్నే వాడుకుంటున్నారు. ఈ మాటల్లో చాలా లోతైన అర్థముంది. దాన్ని ఇప్పుడు మనం విడవరించి చూద్దాం. సరే, ఈ కథ మొత్తం మనకర్థం కావాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి వెళ్ళాలి. సుమారు ఒక శతాబ్దం క్రితం, అంటే 20వ శతాబ్దం మొదట్లో ఈ వివాదానికి బీజాలు ఎలా పడ్డాయో చూద్దాం. మెక్మహాన్ లైన్ ఇది ఎవరో గీసిన గీత కాదు. ఇది బ్రిటిష్ ఇండియాకి, అప్పటి స్వతంత్ర టిబెట్కి మధ్య జరిగిన ఒక చారిత్రక ఒప్పందం. హిమాలయాల్లో నీటి ప్రవాహాలు ఎటువైపు వెళ్తాయో ఆ సహజ సిద్ధమైన వాటర్ షెడ్ ఆధారంగా తూర్పు సెక్టార్లో, అంటే మన సిన్మణి అరుణాచల్ ప్రదేశ్లో సరిహద్దును అధికారికంగా గుర్తించారన్నమాట. ఇక్కడ మనమొక చాలా కీలకమైన విషయం గమనించాలి. 1914లో చైనా ఎందుకు ఒప్పుకోలేదంటే వాళ్ల సమస్య మనతో ఉన్న సరిహద్దు గురించి కాదు, అస్సలు కాదు. వాళ్ల అభ్యంతరమంతా టిబెట్ను లోపలి టిబెట్, బయటి టిబెట్ అని విభజించడం మీదే. కాని సీన్ ఎప్పుడు మారిందంటే 1950లో టిబెట్ను వాళ్లు ఆక్రమించుకున్నప్పుడు. అప్పుడు ఒక్కసారిగా మాట మార్చి మెక్మహాన్ లైన్నే గుర్తించాం అని గొడవ మొదలుపెట్టారు. మెక్మహాన్ లైన్ కథ అది. సరే, ఆ వివాదం అలా నడుస్తుండగానే కథలోకి మరో కొత్త పదమొచ్చింది. అదే వాస్తవ నియంత్రణ రేఖ లేదా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, షార్ట్గా ఎల్ఏసి. అసలు ఈ ఎల్ఏసి ఏంటి? ఇది ఎందుకు, ఎలా ఏర్పడింది చూద్దాం. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎల్ఏసి అనేది ఇరు దేశాలు కూర్చుని మాట్లాడుకుని ఒప్పందం చేసుకుని గీసుకున్న సరిహద్దు కాదు. ఇది యుద్ధాలు, ఘర్షణల తర్వాత ఎవరి సైన్యం ఎక్కడివరకు వచ్చి ఆగిందో ఆ వాస్తవ పరిస్థితి ఆధారంగా ఏర్పడిన ఒక లైన్. అందుకే దీనికి చట్టబద్ధమైన గుర్తింపు లేదు. ఇది కేవలం ఒక యథాతథ స్థితి అంతే. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం అర్థమవుతోంది. మొదట్లో ఈ ఎల్ఏసి అనే కాన్సెప్ట్ను మనం ఒప్పుకోలేదు. కాని 1962 యుద్ధం తర్వాత పరిస్థితులు మారాయి. దాన్ని అంగీకరించక తప్పలేదు. సరే, కనీసం ఆ లైను ఎక్కడ ఉందో స్పష్టంగా మ్యాప్ల మీద గీసుకుందామనుకుంటే ఆ ప్రక్రియ కూడా 2004లో ఆగిపోయింది. చైనా వెనక్కి తగ్గింది. ఆ రోజు ఆగిపోయిన ఆ స్పష్టతే ఈరోజు ఇన్ని సమస్యలకు కారణం. ఎన్ని దశాబ్దాలుగా ఎన్నో చర్చలు జరిగాయి, దౌత్యపరమైన ప్రయత్నాలు జరిగాయి. కాని అవన్నీ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఒక ప్రతిష్టంభన దగ్గర వచ్చి ఆగిపోయాయి. ఆ ప్రయాణం ఎలా సాగిందో ఒకసారి చూద్దాం. చూసారా, చైనా తన వైఖరిని ఎలా మార్చేసిందో ఇది స్పష్టంగా చూపిస్తోంది. 1980లో ఏమన్నారంటే, సరే, పశ్చిమంలో మీరు అక్సై చిన్ను మాకొదిలేస్తే తూర్పున అరుణాచల్ను మేము మీదిగా గుర్తిస్తామన్నారు. కాని సరిగ్గా 5 ఏళ్లకే మాట మార్చారు. 1985 కల్లా లేదు, అసలు గొడవంతా తూర్పు సెక్టార్లోనే ఉంది, మీరే అక్కడ మాకు రాయితీలివ్వాలి అని పట్టుబట్టడం మొదలుపెట్టారు. ఈ ఒక్క యూటర్న్ చర్చలను పూర్తిగా పక్కదారి పట్టించింది. ఈ టేబుల్ చూస్తే మనకు 3 సెక్టార్లలో పరిస్థితి ఏంటో క్లియర్గా తెలుస్తోంది. తూర్పు, మధ్య సెక్టార్లలో మనమే నియంత్రణలో ఉన్నాం. కాని చైనా మాత్రం తన వాదనలను వదలటం లేదు. ఇక పశ్చిమ సెక్టార్ అంటే లడఖ్ ప్రాంతం విషయానికొస్తే అక్కడ మ్యాపులు మార్చుకోవడానికే చైనా ఒప్పుకోలేదు. దాంతో అసలు చర్చలే ముందుకు సాగట్లేదు. సరే, ఇప్పుడు వర్తమానంలోకి వచ్చేద్దాం. గత కొన్నేళ్లుగా సరిహద్దులో చైనా వైఖరి చాలా మారిపోయింది, మరేంత దూకుడుగా తయారైంది. ఈ కొత్త దశలో వాళ్లు ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారో ఇప్పుడు చూద్దాం. చైనా ఇప్పుడు ఫాలో అవుతున్న స్ట్రాటజీ పేరు గ్రే జోన్ ఆపరేషన్స్. అంటే ఏంటంటే ఇది పూర్తిస్థాయి యుద్ధం కాదు, కాని శాంతియుత పరిస్థితి కూడా కాదు, రెండింటికి మధ్యలో ఉంటుందన్నమాట. చిన్న చిన్న కవ్వింపు చర్యలతో నిరంతరం ఒత్తిడి పెంచుతూ మెల్లమెల్లగా అక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవడమే దీని లక్ష్యం. ఈ గ్రే జోన్ వ్యూహాలు ఆచరణలో ఎలా ఉంటాయో చూడండి. మన అరుణాచల్ ప్రదేశ్లోని ఊర్లకు వాళ్లు చైనీస్ పేర్లు పెడుతున్నారు.
అక్కడి మన పౌరులను టార్గెట్ చేస్తున్నారు. లడఖ్లో మన సైనికులు పెట్రోలింగ్ చేసే ప్రాంతాలను అడ్డుకుంటున్నారు. ఇవన్నీ యుద్ధం కాదు, కాని మనల్ని నిరంతరం ఇబ్బంది పెట్టే చర్యలు. ఇది చాలా ప్రమాదకరమైన మార్పు. ఎందుకంటే ఇంతకు ముందు ఎల్ఏసీని ఒక వాస్తవ నియంత్రణ రేఖగానే చూసేవారు. కాని ఇప్పుడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఏకంగా దాన్ని తమ సార్వభౌమ భూభాగంగా ప్రకటిస్తున్నారు. అంటే చర్చలకు, సర్దుబాట్లకు అవకాశం తగ్గించి ఘర్షణ వైఖరిని పెంచుతున్నారన్నమాట. మరి చైనా ఇంత దూకుడుగా వెళ్తున్నప్పుడు భారతదేశం తన సరిహద్దులను ఎలా కాపాడుకోవాలి? ముందు ముందు మన వ్యూహం ఎలా ఉండాలి? ఈ కీలకమైన ప్రశ్నతో మనం ఈ విశ్లేషణను ముగింపు దశకు తీసుకువద్దాం. ఇప్పటివరకు మనం చూసిన దాని నుండి కొన్ని విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఒకటి, ఈ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించాలన్న ఉద్దేశ్యం చైనాకు ఇప్పుడు లేదు. 2, ఆ అస్పష్టతను ఒక ఆయుధంగా వాడుకుని మనపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. మనం తూర్పు లడఖ్లో చూసింది ఒక ట్రైలర్ మాత్రమే. ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే భారతదేశం మరింత బలంగా, మరింత సిద్ధంగా ఉండాలి. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు ఆగిపోయాయి, మరోవైపు సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ అశాంత సరిహద్దు భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది కేవలం 2 దేశాల సమస్య కాదు, మొత్తం ఆసియా భవిష్యత్తును ప్రభావితం చేసే ఒక కీలకమైన అంశం. ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం.